నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లపై క్రిషాంక్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక నోరు పారేసుకుంటున్నారని అన్నారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సొంత డబ్బులతోని పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న గొప్ప నాయకుడు ఆయన. వారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు తక్షణమే మాట్లాడిన వ్యాఖ్యలు విరమించుకోవాలి. ఎందుకంటే మైనంపల్లి హనుమంతన్న చేసిన సేవలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా అటు మెదక్ ప్రాంతంలో కానీ, ఇటు మల్కాజ్గిరి ప్రాంతంలో కానీ ఎంతోమందికి నిరుపేద కుటుంబాలకు మరియు ఇబ్బందులున్న కుటుంబాలకు చేయుతగా ఆయన నిలబడడం జరిగింది. బ్లడ్ బ్యాంకులు కానీ, ఆర్గన్ డొనేషన్స్ కానీ మనం సంపాదించుకున్న గొప్ప నాయకుడి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. టిఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, ఖబర్దార్, ఖబర్దార్. టిఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, ఖబర్దార్. ఏదైతే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకేమైనా చేయాలని కోరిక మీకుంటే గతంలో జరిగినవన్నీ కూడా మీరు తీసుకురండి, మేము తీసుకొస్తాం. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోర్టు కేసులు ఏవైతే మీరు ఎందుకు ఓడిపోయారో అవన్నీ కూడా మేము తీసుకొని వస్తాం. చిట్టాలు మీరు కూడా తీసుకురండి. ప్లేస్ మీరు చెప్పుర్రి, మేము రెడీ టు కమ్. అంతే తప్ప అనవసరమైన విషయాలు, పబ్లిక్ను డైవర్ట్ చేసే విషయాలు చెప్పొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలోచించి మాట్లాడాలని తెలియజేస్తూ, ఇంకోసారి ఇలాంటి బురద జల్లేటటువంటి విధమైనటువంటి మాటలు మాట్లాడొద్దు. నీకు తెలిసి ఉంటే మాట్లాడు, లేకుంటే గమ్మున ఉండాలని చెప్పి సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మైనంపల్లి హనుమంతన్న నాయకత్వం, మైనంపల్లి హనుమంతన్న నాయకత్వం. గణేశన గారి నాయకత్వం, గణేశన గారి నాయకత్వం. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి ప్రదాత కంటోన్మెంట్ స్వాగతం. ఇలా కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ గత వారం 10 రోజుల నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గం మొత్తంలో ఒక పెద్ద డ్రామా నడుస్తున్నది. దొంగనే దొంగ దొంగ అన్నట్టు ఉంది కంటోన్మెంట్ నియోజకవర్గంలో. 2023 సంవత్సరంలోనే క్లియరెన్స్ ఇచ్చి ఇవాళ ఏదో మొత్తం జరిగిన దీనికి సాక్ష్యంగా ఆయననే ముందుండి నడిపిస్తున్నట్టుగా, బ్యాగులు తీసుకొచ్చి అందించినట్టుగా లేనిపోని అబద్ధాలు మాట్లాడుతూ ధర్నాలని అదని ఇదని మొత్తం కంటోన్మెంట్ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కంటోన్మెంట్ ప్రాంతంలో వేరే ఇంకొక ఏ అంశమే లేనట్టుగా, ఒకటే అంశం ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ పెద్ద స్టంట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. క్రిషాంక్ బైసాబ్, నీ స్థాయి ఏంది, నువ్వేంది? కంటోన్మెంట్ ప్రాంత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఏం చేయాలా, ఏం చేస్తే బాగుపడుతుందని చెప్పి రోజు తపనలు పడుతూ మంత్రిత్వ శాఖలన్నిటి దగ్గర నుంచి ఏ విధంగా కంటోన్మెంట్ అభివృద్ధి చేయాలని ముందుకు పోతున్న ఎమ్మెల్యే గారిని అడ్డుకోవడమే నీకు లక్ష్యమైపోయింది. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ఇంత పెద్ద ఎత్తున ముందుకు పోతున్న ఎమ్మెల్యే మీద నీ అవాకులు చవాకులు బిడా జాగ్రత్త. కంటోన్మెంట్ ప్రాంతంలో గత ప్రభుత్వాలు ఏ నాయకుడు చేయని అభివృద్ధి కార్యక్రమాలకు ముందు తీసుకుపోతూ ఉన్నాం. ఎలివేటెడ్ కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్లు, 303 కోట్లతో ట్రంక్ లైన్లు, నాలా డెవలప్మెంటు, హైడ్రా ప్యాట్లీనాలకే పరిమితమైనటువంటి హైడ్రాని కంటోన్మెంట్ లోపలికి తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు.